తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పడమటి సంధ్యారాగం సీరియల్ జీ తెలుగులో రాత్రి 8 గంటలకి సక్సెస్ఫుల్ గా ప్రేక్షకులని అలరిస్తోంది. అయితే ఈ సీరియల్ కథ ప్రస్తుతం ఊహించని మలుపు తిరగబోతోంది. నిన్నటి ఎపిసోడ్ లో ఆద్య వచ్చి నిజం చెప్పినట్లు రామలక్ష్మి శౌర్యలకి పెళ్లి జరిగినట్లు చూపించారు. అయితే అదంతా నిజం అనుకునే లోపు కళ అన్నట్లు మలుపు తిప్పారు. ఇక శౌర్య ఆద్య మండపం దగ్గరికి వస్తుండగా ఆదిత్య, అతడి తండ్రి, అలాగే ప్రభాస్ వీళ్ళందరూ అడ్డుకుంటారు. ప్రోమోలో శౌర్యాన్ని చావగొట్టినట్లు చూపించారు. ప్రభాస్ శౌర్యని కత్తితో కూడా పొడుస్తాడు. ప్రభాస్ శౌర్యని తలకేసి దుడ్డు కర్రలతో చావగొడతాడు. ఆ తర్వాత కత్తితో కూడా శౌర్యని పొడుస్తాడు. అస్మిత వచ్చి శౌర్యని హాస్పిటల్ కి తీసుకెళ్తుంది. శౌర్య బహుశా గతాన్ని మర్చిపోతాడా లేదా కోమాలోకమైనా వెళ్ళిపోతాడో మరి రాబోయే ఎపిసోడ్ లో చూడాలి. కట్ చేస్తే ఇక ఆద్యని కిడ్నాప్ చేసుకుని ఆదిత్య తండ్రి ఆదిత్యకి పెళ్లి జరపాలని ఒక బిల్డింగ్ లోకి తీసుకెళ్తాడు. అయితే అక్కడ ఆద్యని పెళ్లి కూతురులా రెడీ చేసి ఆదిత్య పక్కన కూర్చోబెడతారు. ఇక రాబోయే ఎపిసోడ్ లో ఆదిత్య నుండి తాళి కట్టించుకోకుండా ఎలా తప్పించుకోబోతోందో మరి చూడాలి. బహుశా ఆద్య వాళ్ళని నెట్టేసి పారిపోయి వస్తుందా లేదా ఎవరైనా వచ్చి కాపాడుతారా అనే విషయానికి వస్తే బహుశా ఎవరికి ఈ విషయం తెలియదు కాబట్టి ఎవరూ రాకపోవచ్చు అని అనిపిస్తోంది. లేదా రఘురామ్ ఏమైనా వచ్చి కాపాడుతాడేమో మరి చూడాలి. కిషోర్ ఎక్కడున్నాడో తెలియదు కాబట్టి కిషోర్ వచ్చే ఛాన్సెస్ కూడా తక్కువగానే కనిపిస్తున్నాయి. వస్తే రఘురామైనా వచ్చి కాపాడాలి, లేదా ఆదిత్యని కొట్టి కానీ లేదా కత్తితో పొడిచి కానీ అక్కడ నుండి తప్పించుకొని వెళ్ళిపోవచ్చు. మొత్తానికి రామలక్ష్మితో శౌర్య పెళ్లి, ఆద్యతో సీనయ్య పెళ్లి ఇప్పుడు కూడా జరగదు. ప్రతిసారి పడమటి సంధ్యారాగం సీరియల్లో పెళ్లిళ్ల సెటప్ రావడం, చివరికి పెళ్లిళ్లు ఆగిపోవడం ఇదే జరుగుతోంది. మధ్యలో అభిమానులకి తర్వాత ఏం జరుగుతుందో అని సస్పెన్స్ లో పెట్టడానికి పద్మ, వెంకట్రావు, పార్వతి సీన్స్ ని పెడుతున్నారు. పోయినసారి సీనయ్య పెళ్లి జరిగేటప్పుడు పంతులు గెటప్ వెంకట్రావు వేసినట్లు ఇప్పుడు కూడా మళ్ళీ పంతులు గెటప్ తో వెంకట్రావు వస్తాడు. ఇక రాబోయే ఎపిసోడ్ లో ఏం జరగబోతోంది? మొత్తానికి రామలక్ష్మి శౌర్యల పెళ్లి అయితే ఆగిపోతుంది. రామలక్ష్మి శౌర్యల పెళ్లి ఆగిపోవడం మీకెలా అనిపిస్తోంది? కామెంట్స్ లో తెలియజేయండి. ఆర్కే మలినేని డైరెక్షన్ లో ప్రేమ జంటలు అంత త్వరగా కలవవు. మనసంతా నువ్వే సీరియల్లో సింధు, యష్లు ఎలా అయితే ప్రతిసారి విడిపోతున్నారో ఈ పడమటి సంధ్యారాగం సీరియల్లో కూడా అలాగే ఆద్య, సీనయ్యలని, రామలక్ష్మి శౌర్యలని కూడా ప్రతిసారి విడదీస్తూనే ఉన్నారు. మేఘ సందేశం సీరియల్లో కూడా ప్రస్తుతం భూమి గగన్ల మధ్య కూడా ఇలాగే సీన్స్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఆదిత్య తాళి కట్టకుండా ఎలా తప్పించుకోబోతోందో రాబోయే ఎపిసోడ్ లో చూడాలి. పడమటి సంధ్యారాగం సీరియల్ రాబోయే ఎపిసోడ్ లో ఏం జరుగుతుందని మీరు గెస్ చేస్తున్నారో కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.